హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈరోజు నేను సమ్మర్లో స్పెషల్గా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు చేయడం చూపిస్తాను. ఈ వడియాలు చాలా క్రిస్పీగా, చాలా కమ్మగా, టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్గా కూడా చేసి ఇవ్వచ్చు. మీరు ఇంకా వడియాలను పెట్టకపోతే కనుక ఈ వడియాలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతాయి. వీటిని ఎండలోనే కాదండి, మన ఇంట్లో కూడా పట్టుకోవచ్చు. మీకు ఎండ కనుక రాకపోయినట్లయితే ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టి తర్వాత రోజు ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు టెర్రస్ పైకి వెళ్ళి పట్టడం వీలు ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఇంట్లో కూడా పట్టుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందు రోజు రాత్రి 1 కప్పు సగ్గుబియ్యం ఇలా నీటిలో నానబెట్టుకుని ఉంచుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో సేమ్ అదే కప్పుతో వాటర్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పులు వాటర్ వేసి సోక్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ దలసరిగా ఉండేది చూసుకుని పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ను బాగా బాయిల్ చేసుకుందాం. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టి ఉంచుకునే సగ్గుబియ్యాన్ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుందాం. ఈ వాటర్ని అప్పుడే పారబోయొద్దండి, మనకి ఏదైనా అవసరం ఉంటే తర్వాత వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దీనిలో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. వడియాల్లో ఎప్పుడు కూడా సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే వడియాలు డ్రై అయిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ అయిపోతుంది. అందుకని చూసుకుని సరిపడగా వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 2-3 పచ్చిమిర్చిని ఇలా బరకగా పేస్ట్గా చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి. దీన్ని మాత్రం ఇలా గట్టితో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున ఆడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత దీనిలో ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పిండి అనేది కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ జావా అనేది చిక్కగా తయారయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వలన ఈ వడియాలు అనేవి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. ఈ నువ్వులు ఈ జావలోకి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. వీటిని వేయించిన అవసరం లేదండి, ఈ వేడి మీద వేస్తున్నాం కాబట్టి పచ్చి వేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2-3 టీ స్పూన్స్ పాలు వేసుకోవాలి. చిక్కని పాలు వేసుకోండి. ఇలా చేయడం వలన, ఈ పాలు పోయడం వలన వడియాలు అనేవి చాలా తెల్లగా కమ్మగా ఉంటాయి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు చల్లారనివ్వాలి. మీరు క్లాత్పై పట్టాలి అనుకుంటే ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన ఉంచి పెట్టుకోవచ్చు. అదేవిధంగా కవర్పై పెట్టాలి అనుకుంటే మాత్రం 50 to 60% ఈ పిండి అనేది చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళి ఎండలో వడియాలుగా పట్టుకుందాం. నేను ఇక్కడ కవర్పై పెడుతున్నానండి, అందుకే చల్లారిన తర్వాత పెడుతున్నాను. మీరు క్లాత్పై పెడితే కనుక వేడిగా ఉన్నప్పుడైనా పెట్టేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా చిన్న చిన్న వడియాలుగా పట్టుకోవాలి. ఈ విధంగా కవర్పై పెట్టడం వలన మనకి ఈ వడియాలు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. క్లాత్పై పెట్టే వాళ్ళు అయితే మాత్రం ఈ వడియాలు పూర్తిగా డ్రై అయిన తర్వాత ఆ క్లాత్ను రివర్స్ చేసి కొంచెం నీళ్ళు చిలకరించి తీయాలి. వడియాలు అనేవి ఎప్పుడు కూడా ఇలా గరిటెతో పోస్తున్నట్లుగా పెట్టాలి. అంతేగాని గరిటెతో స్ప్రెడ్ చేయడం కానీ లేదా గరిటెతో కొట్టినట్టుగా కానీ చేస్తే వడియాలు తీసేటప్పుడు విరిగిపోతాయి. మీరు వడియాలు పట్టాలి అనుకుంటే ప్రొద్దుట లేవగానే ఈ పిండిని ఉడకబెట్టుకుని కొంచెం సేపటి తర్వాత పట్టుకోండి. అలా అయితే ఈవినింగ్ అయ్యేసరికి మన వడియాలు అనేవి చక్కగా డ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని వడియాలను పట్టుకోవాలి. ఇవి తర్వాత రోజు మనకు రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇది తర్వాత రోజు ఇలా డ్రై అయ్యాయండి. వీటిని ఇలా రిమూవ్ చేసి వేరే ప్లేట్లో కానీ క్లాత్లో కానీ వేసుకుని డ్రై చేసుకుంటే మనకు వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ వడియాలు అనేవి ఎంత ట్రాన్స్పరెంట్గా బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వడియాలు అనేవి ఈ విధంగా ఎండేంత వరకు మాత్రం తప్పనిసరిగా ఎండలో పెట్టుకోవాలి. ఇలా అయితే మనం వీటిని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.
ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఇవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నూనె అనేది బాగా మరిగిన తర్వాతనే ఈ వడియాలు అనేవి వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఈ వడియాలు అనేవి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ రోజు రాత్రికి సగ్గుబియ్యం నానబెట్టి రేపు వడియాలు పట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోను చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.